డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్నే డేటాబేస్ ప్లస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే వాట్ ఈస్ డేటా? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకే టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఒక చోట ఉంటే దాన్ని డేటాబేస్ అంటారు. అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. Database, collection of interrelated information plus management system. Management system means set of programs to store and retrieve those data. Retrieve set of programs to store and retrieve those database. In easy and efficient manner. DBMS means ఏంటంటే DBMS అంటే ఏంటి? డెఫినేషన్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా and set of programs to store and retrieve those database in easy and efficiency manner. DBMS means DBMS is a software application software. దేనికి? డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ DBMS. ఇక్కడ ఎగ్జాంపుల్ కి DBMS సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ ఏంటంటే SQL, PLSQL, Oracle. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ DBMS. ఇప్పుడు డేటాబేస్ అప్లికేషన్స్ క్లియర్ అంటే డేటాబేస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అర్థమైందా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దేని మేనేజ్ చేయడానికి? డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ SQL, PLSQL, Oracle. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఏదైతే డేటాబేస్ ని తీసుకున్నామో ఆ డేటాబేస్ కి సంబంధించిన సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే అప్లికేషన్ కోడింగ్ అది లోపల స్టోర్ అవ్వడము అండ్ అది ఏంటి రిట్రీవ్ అంటే మోడిఫికేషన్స్ జరగడం. ఏ డేటాబేస్ ఏదైతే తీసుకున్నామో ఆ డేటాబేస్.
ఎగ్జాంపుల్ కి స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటే స్టూడెంట్ డేటాబేస్ లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన కోడింగ్ లోపల స్టోర్ అయ్యి అండ్ ఆ కోడింగ్ కి ఎప్పటికప్పుడు రిట్రీవ్ అంటే మోడిఫికేషన్స్ అంటే క్రియేట్, అప్డేట్, డిలీట్, మోడిఫై ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేయడం, ఇలాంటి డేటా అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిట్రీవ్ అంటే మోడిఫికేషన్స్ లేదా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే డేటాబేస్ అన్నమాట. ఈ డేటాబేస్ ని అది మెయింటైన్ చేస్తుంది ఇన్ ఈజీ అండ్ ఎఫిషియన్సీ మేనర్, ఈజీగా. ఓకేనా? ఇది డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ SQL, PLSQL or RDB. మీరు ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్టూడెంట్ డేటాబేస్, ఎంప్లాయీ డేటాబేస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు క్వరీస్ రూపంలో మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనండి? ఇప్పుడు డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి అప్లికేషన్స్ చూద్దాం. కొన్ని అప్లికేషన్స్ డేటాబేస్ అప్లికేషన్స్. డేటాబేస్ అప్లికేషన్స్ లో ఫస్ట్ ది బ్యాంకింగ్. ఇప్పుడు డేటాబేస్ బ్యాంకింగ్ లో డేటాబేసెస్ అంటే ఏమొస్తాయి? బ్యాంకింగ్ లో డేటాబేస్ అప్లికేషన్స్ బ్యాంకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏంటండి? ట్రాన్సాక్షన్స్. రెండు ఎయిర్లైన్స్. దేనికి? ఎయిర్లైన్స్ లో అప్లికేషన్స్ ఏంటి? రిజర్వేషన్స్, షెడ్యూల్స్. రిజర్వేషన్, షెడ్యూల్స్ అంటే ఏదైనా టికెట్ అది రిజర్వేషన్ వేసుకోవడం అనమాట. నెక్స్ట్ యూనివర్సిటీస్. ఇవన్నీ ఏంటి? నేను రాసినవన్నీ ఇవి బ్యాంకింగ్ కానీ రాసినవన్నీ కూడా డేటాబేసెస్. యూనివర్సిటీస్ లో డేటాబేస్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీ తీసుకున్నాం. ఈ యూనివర్సిటీలో మనకి ఈ డేటాబేస్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ డేటాబేస్ లో అప్లికేషన్స్ ఏముంటాయి? రిజిస్ట్రేషన్, గ్రేడ్స్ ఇంకా ఉంటాయి, కానీ మెయిన్ గా రిజిస్ట్రేషన్ అండ్ గ్రేడ్స్. మీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ లేదా కాలేజ్ రిజిస్ట్రేషన్ అండ్ అందులో ఉన్న స్టూడెంట్స్ యొక్క గ్రేడ్స్ లేదా రిజల్ట్స్. అంటే ఇక్కడ అప్లికేషన్స్ 1, 2 రాస్తున్నాం మెయిన్లీ. నెక్స్ట్ సేల్స్ తీసుకుంటే కనుక సేల్స్ తీసుకుంటే అందులో ఎవరు ఉంటారు? కస్టమర్స్, ప్రొడక్ట్స్ అండ్ పర్చేజెస్. సేల్స్ తీసుకుంటే కస్టమర్స్, ప్రొడక్ట్స్ అండ్ పర్చేజెస్. నెక్స్ట్ ఆన్లైన్
రిటైలర్స్. ఆన్లైన్ రిటైలర్స్ తీసుకుంటే కనుక అందులో ఆర్డర్ ట్రాకింగ్, కస్టమైజ్డ్ అండ్ రికమెండేషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెటింగ్ సంబంధించి. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ఏముంటాయి? ప్రొడక్షన్, ఇన్వెంటరీ, ఆర్డర్స్, సప్లై చైన్. ఇవి అండ్ ఫైనల్ గా హ్యూమన్ రిసోర్సెస్. చూస్తే హ్యూమన్ రిసోర్సెస్ లో ఏముంటాయి అంటే ఎంప్లాయీ డేటాబేస్ అనుకోండి. ఏముంటుంది? ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన రికార్డ్స్, సాలరీస్, వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్స్, ఇవన్నమాట. చూడండి, డేటాబేస్ అప్లికేషన్స్ బ్యాంకింగ్ తీసుకుంటే ట్రాన్సాక్షన్ కొరకు ఇది మేడం. అంటే ఇదేంటి అంటే ఈ లోపల ఉన్న ఈ డేటాబేస్ తీసుకుంటే ఈ డేటాబేస్ కి సంబంధించిన లోపల వర్కింగ్ మాట. బ్యాంకింగ్ తీసుకుంటే ఏముంటుంది? ట్రాన్సాక్షన్సే కదా. అంటే మనకి అకౌంట్ లో వేయడం, డబ్బులు వేయడం, తీసుకోవడం ఇలాంటి. నెక్స్ట్ ఎయిర్లైన్స్ తీసుకుంటే కనుక ఎయిర్లైన్స్ దేని కొరకు? మనం ఎక్కడికైనా వెళ్తే కనుక ఫ్లైట్ మీద దాని యొక్క రిజర్వేషన్స్, దానికి సంబంధించిన షెడ్యూల్. యూనివర్సిటీస్ తీసుకుంటే రిజిస్ట్రేషన్, మెయిన్ గ్రేడ్స్ అండ్ సేల్స్ తీసుకుంటే ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, దానికి సంబంధించి ఏదైతే మనం సేల్స్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రోడక్ట్, దానికి సంబంధించిన ప్రైస్ అమ్మడం, ప్రైస్ పర్చేజెస్. నెక్స్ట్ ఆన్లైన్ రిటైలర్స్. ఏంటి? మన ఆన్లైన్ లో ఏదైనా సరే చేయడం. ఆన్లైన్ బిజినెస్ ఏంటి? ఆర్డర్ ట్రాకింగ్, కస్టమైజ్డ్ రికమెండేషన్స్. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమొస్తాయి? ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్, ఇన్వెంటరీ, ఆర్డర్స్, సప్లై చైన్స్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇదంతా కూడా మనకి మార్కెటింగ్ సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? దాన్ని తయారు చేయడం. అర్థమవుతుందండి? తయారు చేయడంలో ఏముంటాయి? ప్రొడక్షన్, ఇన్వెంటరీ, ఆర్డర్స్, సప్లై చైన్. అంటే మీకు బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం తెలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ లో ఏమొస్తాయి? హ్యూమన్ రిసోర్సెస్ లో ఎంప్లాయీ తీసుకుంటే కనుక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన రికార్డ్స్, ఎంప్లాయీకి సంబంధించిన రికార్డ్స్, వాళ్ళకి సంబంధించిన శాలరీస్, ట్యాక్స్ రెగ్యులేషన్స్. అంటే ఎక్కువ వాళ్ళకి శాలరీస్ ఉంటే దానికి సంబంధించిన ట్యాక్స్ డబ్బులు కట్టేవి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటి? డేటాబేస్ అప్లికేషన్స్. ఓకేనండి. ఇది డిబిఎంఎస్ గురించి. డిబిఎంఎస్ అండ్ డిబిఎంఎస్ అప్లికేషన్స్. ఇక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్. అండ్ ఇక్కడ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కెన్ బి వెరీ లార్జ్, పెద్దగా ఉంటాయి. చూడండి, యూనివర్సిటీ ఉందనుకోండి, యూనివర్సిటీ డేటాబేస్ ఎలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. యూనివర్సిటీ డేటాబేస్ అంటే యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ కాలేజెస్, ఆ రిలేటెడ్ కాలేజెస్ సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఏదైతే పర్టికులర్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుంది డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా. ఓకేనండి. సేల్స్ అయినా సరే, అదే ఆన్లైన్ బిజినెస్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, ఏజెంట్స్ అయినా సరే, బ్యాంకింగ్ అయినా సరే. ఓకేనండి. అంటే చూడండి, ఇప్పుడు ఒక బ్యాంక్ తీసుకున్నాము అనుకోండి, ఈ ఏదో ఒక స్టేట్ బ్యాంక్ తీసుకున్నాం. మనకి తెలిసి స్టేట్ బ్యాంక్ అనుకుంటాం ఈ బ్రాంచ్ అని, ఇక్కడ ఈ పెద్దాపురం బ్రాంచ్ అని అనుకుంటాం.
కానీ ఇది మెయిన్ బ్రాంచ్ కి రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి. ఈ డేకి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో ఆ మెయిన్ బ్రాంచ్ కి ఈవినింగ్ లోపల లేదా నైట్ లోపల ఈ డే లోపల మొత్తం ఆ డేటా అంతా కూడా ఏదైతే పర్టికులర్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ కి రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది అంటే ఏంటి, మనకి డేటాబేస్ కెన్ బి వెరీ లార్జ్, పెద్దగా ఉంటాయి డేటాబేస్. స్టూడెంట్ డేటాబేస్ తీసుకున్నా అంతే. నెక్స్ట్ ఈ డేటాబేసెస్ ని మనం మన జీవితంలో ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా డేటాబేసెస్ మనము చూడవలసి ఉంటుంది అన్నమాట మన జీవితంలో. ఇప్పుడు మీ కాలేజ్లో ఉన్నారు, మీరు కాలేజ్లో ఉన్నారు అంటే అక్కడ మనకి యూనివర్సిటీ డేటాబేస్ లో మీరు వర్క్ చేస్తున్నారు, అవునా? అదే మీకు స్కాలర్షిప్ వస్తున్నాయి అనుకోండి, మీరు బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏంటి ఏమవుతుంది, ఆ బ్యాంక్ కి సంబంధించి అంటే ఇక్కడ డేటాబేస్ టచ్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన జీవితంలో డేటాబేస్ ని ఇప్పుడు మనం టచ్ చేస్తూనే ఉంటాం. ఇవి డేటాబేస్ అప్లికేషన్స్. చేద్దన్నారు. నెక్స్ట్ ఫైల్. వాట్ ఈస్ ఫైల్? మీరు ప్రతిదీ కూడా మీరు ఏ అప్లికేషన్ చేసినా సరే సేవ్ చేస్తున్నారు కదా. సేవ్ చేయడం అంటే ఏంటి? స్టోర్ చేయడం. సేవ్ చేయడం అంటే ఏంటి? స్టోర్ చేయడం. ఇప్పుడు ఫైల్ కాన్సెప్ట్ ఏంటి? మీరు ఏదైతే సిస్టమ్ మీద వర్క్ చేసి సేవ్ చేస్తారో అది స్టోర్ అవుతుంది. ఎక్కడ? ఫైల్ రూపంలో స్టోర్ అవుతుంది. మీ యొక్క సిస్టమ్ లో హార్డ్వేర్ డ్రైవ్స్ లోనో లేకపోతే మన డెస్క్టాప్ మీద లేదా పర్టికులర్ గా ఏదైనా డివైస్ లోనో మీరు సేవ్ చేస్తున్నారు అంటే లోపల స్టోర్ చేస్తున్నారు అంటే దాచిపెడుతున్నారు లోపల మీ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లోపల. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నారు సిస్టమ్ మీద. రెజ్యూమ్ ని సేవ్ చేసేది మై కంప్యూటర్ లో ఈ అనే డ్రైవ్ లో సేవ్ చేసేది. ఇప్పుడు సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక రెజ్యూమ్ అనే నేమ్ తో మీ పేరు ఇచ్చి మీ యొక్క రెజ్యూమ్ అనే ఫైల్ తో మీరు ఫైల్ నేమ్ తో సేవ్ చేసి పెట్టారు. అర్థమైందండి? ఎంఎస్ వర్డ్ లో ఇది ఎంఎస్ వర్డ్ అనుకోండి. ఎంఎస్ వర్డ్ లో మీరు ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకున్నారు. రెజ్యూమ్ అనే డాక్యుమెంట్. ఇదంతా రెజ్యూమ్. ఇది అయితే మొత్తం ఫిల్ చేసేసారు. దీన్ని మీరు సేవ్ చేసుకుంటున్నారు. సేవ్ చేసినప్పుడు మై కంప్యూటర్ అనే హార్డ్ డిస్క్ మై కంప్యూటర్ లో లోకల్ డిస్క్ ఏదో సీలోనో ఎక్కడో మీరు ఒక ఫైల్ నేమ్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, మీ యొక్క రెజ్యూమ్ మై కంప్యూటర్ లో లోకల్ డిస్క్ సిలో ఫైల్ నేమ్ తో సేవ్ అయ్యింది. అంటే ఏమైంది, లోపల డ్రైవ్ లో లోకల్ డిస్క్ సిలో లోకల్ డ్రైవ్ లో స్టోర్ అయ్యింది. దీన్ని ఏమంటున్నాము ఇక్కడ, ఇదంతా ఈ డాక్యుమెంట్ ఒక ప్లేస్ లో ఒక లొకేషన్ లో స్టోర్ అయి ఉంటే దీన్ని మొత్తాన్ని ఫైల్ అని చెప్తుంది. ఫైల్ మనకి వర్డ్ లో అయితే వర్డ్ కి సంబంధించిన ఫైల్ దాని ఫార్మాట్స్ తో .doc అనే ఫార్మాట్, ఎక్సెల్ అయితే ఎక్సెల్ అనే డాట్, పవర్ పాయింట్ అయితే పీపీటీ. ఫార్మాట్స్ వీటిని ఏమంటారు? ఫైల్ ఫార్మాట్స్ అంటారు. ఫైల్ ఫార్మాట్స్. మీ ఫైల్ ఎక్కడ ఉంది? ఫైల్ ఫార్మాట్స్. ఈ ఫైల్ ఫార్మాట్స్ లో అంటే మీది
డాక్యుమెంట్ అనుకోండి డిఓసి అని, పీపీటీ అయితే పీపీటీ అని, డాట్ పీపీటీ అని, సి అయితే డాట్ సి అని, జావా అయితే డాట్ జావా అని, ఈ విధంగా ఫార్మాట్స్ రూపంలో సేవ్ అయి ఉంటుంది ఆ ఫైళ్ళలో. ప్రోగ్రామింగ్ అయినా, డాక్యుమెంట్ అయినా, పీపీటీ అయినా, ఏదైనా సరే. ఇప్పుడు ఫైల్ అంటే ఏంటి? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫార్మాట్ రూపంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్ రూపంలో సేవ్ అయి ఉంటుంది. అంటే ఫైల్ లో స్టోర్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్, లేదా డేటా అనేది ఫైల్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మరి ఫైల్ రూపంలో స్టోర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు డిబిఎంఎస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఎందుకు? ఫైల్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు కదా. అంటే ఫైల్ రూపంలో స్టోర్ చేసుకుంటే, డేటాని ఫైళ్ళలో స్టోర్ చేసుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. drawbacks of using file system to store data. చూడండి, డేటాని స్టోర్ చేయడానికి ఫైల్ సిస్టమ్ ని ఉపయోగించినప్పుడు దానికి సంబంధించిన డ్రాబ్యాక్స్ of using file systems to store data. ఫస్ట్ ఏంటంటే డేటా రిడెండెన్సీ అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా రిడెండెన్సీ అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా రిడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. డూప్లికేషన్ ఆఫ్ డేటా. డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటే ఫైల్ రూపంలో డేటా అనేది స్టోర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డేటా అనేది డూప్లికేషన్ ఆఫ్ డేటా, అంటే ఒరిజినల్ డేటా కాకుండా దాని డూప్లికేషన్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫైల్, ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క చోట